కలిసి తిరిగిన జేడీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్. మనం చెప్తున్నాను. జై జై కాంగ్రెస్. సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రభుత్వం ఏర్పడినాక 64 సీట్లతోటి ప్రభుత్వం ఏర్పడితే కొంతమంది పుట్టనక్కలు, కొంతమంది కేసీఆర్ తోటి గుట్టనక్కలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే ఇటువంటి ప్రభుత్వం ఉండాలి, ఈ ప్రజా ప్రభుత్వం నిలబడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే నిలిచిన 10 మందిలో సంజయ్ కుమార్ గారు ఒకరు. దానికి ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్క అవకాశం ఈ మున్సిపల్ ఎన్నికల్లో వారు బలపరిచిన మాధవీలత గారిని 26వ డివిజన్ లో అత్యధిక ఓట్లేసి గెలిపిస్తే శాసన మండలి సభ్యులుగా కూడా నాకు కూడా సంవత్సరానికి 3 కోట్లు 5 కోట్ల నిధులు మాకు కూడా వస్తాయి. తప్పనిసరిగా నా శాసన మండలి నిధులకి వెళ్ళి కూడా ఈ రోడ్లకి సంబంధించి దానితో పాటు గుడికి సంబంధించి ఏ సమస్య కన్నా ఒక 30 లక్షల రూపాయలు ఈ డివిజన్ కి శాసన మండలి
నిధుల్లోకి వెళ్ళి నా నిధుల్లోకి వెళ్ళి అదేవిధంగా మా సారన్న నిధుల్లోకి వెళ్ళి ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి ఒక 5 లక్షలు అందరి దగ్గరికి వెళ్ళి కూడా తీసుకొని ఒక 35 లక్షలు మీరు అదే సీసీటీవీ ఫుటేజ్ కి ఏదైతే దొంగల వారికి ఇబ్బంది అవుతుందో వారికి తప్పనిసరిగా మా శాసన మండలి సొంత సంతోషము. రోడ్లకి సంబంధించి శాసన మండలి నిధుల్లోకి వెళ్ళి తప్పనిసరిగా ఇక్కడ ఈ డివిజన్ అభివృద్ధి కోసం పాటుపడతాము. మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న వయసు అందరికంటే చిన్నవాడిని కాబట్టి చేతులు జోడించి మీ అందరినీ వేడుకుంటున్నాం. ఒక్క అవకాశం చదువుకున్న వ్యక్తులకి రాజకీయాలకు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళు రాజకీయాల్లో సంపాదించుకొని వచ్చేది కేవలం పేరు ఒకటే. అది ఒక్కసారి ఆలోచించి వారు ఓటేసి ఆశీర్వదించాలని చెప్పి మీ అందరు కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విషయాలు చెప్తా. రాజకీయాల్లో ప్రతి 5 సంవత్సరాలకి రాజకీయాలు వస్తాయి. మనం అనుకుంటాం రాజకీయాలు వచ్చినప్పుడు మనకేమవుతుంది, ఎవరికో ఒకరు ఓటేస్తాంలే అని చెప్పని ఆఖరి నిమిషంలో పొద్దెక్కినాక రాత్రి ఏదో మాట్లాడుకొని పొద్దున వేసి ఓటేనికి పోయినప్పుడు 2-3 అడిగి ఎవరికి ఓటేయాలని చెప్పి ఎక్కువ మంది ఎవరు చెప్తే వాళ్ళకి ఓటు గుర్తొస్తాం. కానీ దాని తర్వాత 5 సంవత్సరాలు మనం ఓటేసినోడే మనల్ని పాలించేది. సరైన వ్యక్తిని మనం ఎన్నుకోకపోతే, సరైన వ్యక్తికి మనం ఓటు వేయకపోతే 5 సంవత్సరాలు మనకు కష్టం అని అంటే మనం కనీసం చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేటోడు ఉండడు. ఇంటి బయటికి వెళ్తే డ్రైనేజ్ సమస్య ఉందంటే ఫోన్ చేస్తే పట్టించుకునేటోడు ఉండదు. ఇలా అనేకమైన సమస్యలు ఉంటాయి. అందులో ముఖ్యమైన సమస్య ఆరోగ్యానికి సంబంధించి. సుమారు ప్రతి నెల ఒక 5,000 రూపాయలు మన ఆరోగ్యానికి మనం ఖర్చు పెడతాం. ఎంత గరీబుడైనా ఎంత ధనవంతుడైనా ప్రతి నెల 5,000 రూపాయలు గోళీలకి ఖర్చు పెట్టాల్సిందే. ఏమి ఆరోగ్యానికి ఏం లేకపోయినా జ్వరానికో దగ్గుకో సర్దికో డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే, గోళీలు తెచ్చుకోవాల్సిందే, లేదా బీపీలు షుగర్లు టెన్షన్ కి సంబంధించిన మాత్రలు తెచ్చుకోవాల్సిందే, వాడాల్సిందే. ఈ రోజు వాళ్ళిద్దరు కూడా ఏదైతే 26వ డివిజన్ కి సంబంధించి ఈ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక హెల్త్ కార్డు ఇచ్చారు. అది అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు ఒక హెల్త్ కార్డు, ఒక హాస్పిటల్ మనకు అందుబాటులో ఉండాలంటే మనకి ఏ చిన్న సమస్య ఉన్నా, అర్ధరాత్రి పూట ఏ సమస్య ఉన్నా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మన హెల్త్ కార్డు చూపిస్తే రూపాయి ఖర్చు లేకుండా మనకు రోగం నయమవుతుంది. ఇది కేవలం పేదవారికి కాదు, ధనికులకు కూడా అప్పుడప్పుడు ఇంట్లో పైసలు ఉంటాయి, సరైన సమయానికి పైసలు అందవు, లేదా మన భూమి పైన ఇంకా దేనిపైన బంగారం పైన పైసలు పెట్టుకుంటాం. అర్ధరాత్రి పూట ఏదైనా వ్యాధి వస్తాయి, హాస్పిటల్ పోతాం, అప్పటికప్పుడు 1,00,000, 2,00,000, 3,00,000 కట్టాలంటారు. కట్టలేని స్తోమత పరిస్థితిలో ఉంటాం. అటువంటి ఆపద సమయంలో మనకి హెల్త్ కార్డు ఉపయోగపడుతుంది. ఈ రోజు మీకు అవకాశం హెల్త్ కార్డు వారు అందిస్తామని చెప్పారు. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించినందుకు మీరు తప్పనిసరిగా ఏదైతే సంబంధించి వారికి ఆరోగ్యపరంగా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా సంపూర్ణ బాధ్యతలు మీరు తీసుకోవాలి. అవసరమైతే ఒక చట్టం తెలిసి ఏదైతే బేసిక్ ఫెసిలిటీస్ కోసము హెల్త్ బీపీ అప్పటికప్పుడు చెక్ చేయడానికి ఒక అటెండర్ తో పాటు ఈ వార్డులో మీరు ఆఫీస్ తెరవండి. అందులో బేసిక్ హెల్త్ ఫెసిలిటీ మీరు వారికి అందుబాటులో పెట్టండి. వారికి ఏ సమస్య ఉన్నా కూడా సమస్య గొంతుపైకి రాకముందే ఇమీడియట్ గా చిన్నగా రోగం ఉన్నప్పుడే తెలిస్తే ఆ సమస్యని పరిష్కరించగలుగుతాం. ఎమ్మెల్యేగా గెలిపించారంటే వారు కూడా వృత్తిపరంగా డాక్టర్లు వచ్చారు. నేను కూడా అనేక మందికి ఏదైతే హుజరాబాద్ లో కానీ కరీంనగర్ లో కానీ కంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా బాబాయ్ అని చెప్పి ఫోన్ చేసి సమస్య ఉందని చెప్పగానే పంపిణీ చేసి పెడతా అని చెప్పి రూపాయి తీసుకోకుండా చేసే నాయకులు ఉన్నారు. అదే రకంగా రేపు పొద్దున ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్ అక్కని గెలిపించుకుంటే కూడా వారు కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. టికెట్ విషయంలో కొంచెం అది ఉంటే కూడా నేను చెప్పిన ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా వాళ్ళ ప్రజలకి సేవ చేస్తారు. వారితో పాటు నాకు కూడా అనుభవం ఉంది, వారితో నాకు కూడా సాన్నిధ్యం ఉంది. మీ సంపూర్ణ సహకారం ఉండాలంటే నా విజ్ఞప్తి మేరకు వారు అప్పటికే టికెట్ ఇస్తామని అనుకోరు, కానీ మళ్ళీ చెప్పినందుకు తప్పనిసరిగా వారికి కేటాయిస్తానని చెప్పి కేటాయించినందుకు సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శాసన మండలి సభ్యులు ఉన్న ఎమ్మెల్యే గారు అడగక ముందే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పేజీలు ఇచ్చి రోజు చాలా మంది కొంతమంది నేతలు మాట్లాడతారు, ఎమ్మెల్యే గారి పైన విమర్శలు చేస్తారు. కానీ నేను సంపూర్ణంగా ఏదైతే వ్యక్తిగతంగా సంపూర్ణంగా సరే నాకు దగ్గర బంధువు అయినప్పుడు కూడా రాజకీయాల్లో నేను కొంతమందిని ఆదర్శంగా తీసుకుంటా. ఆ తీసుకునే కొంతమందిలో ఈరోజు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఒకరు. ఎందుకంటే వృత్తిపరంగా నేను కూడా వృత్తిపరంగా ఒక డాక్టర్నమ్మా. అటు వృత్తిని చేస్తూ రాజకీయం చేస్తూ చాలా కష్టం. వారు వృత్తిపరంగా వారు వృత్తిని చేస్తూ మీకు సేవ చేయడానికి రాజకీయాలు చేస్తూ వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను అనేక సందర్భాల్లో వారితో పాటు 2-3 జాగ్రత్తలు నేను వెళ్ళినప్పుడు చూసిన. మేము ఇద్దరం కలిసి శ్రీశైలం పోయినప్పుడు వారు హెల్త్ ఎంత ప్రాబ్లం ఉన్నా, ఆరోగ్యపరంగా వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న సమస్య నేనే చెప్తుండే, ఇన్ని ఫోన్లు వస్తే ఫోన్ కొంచెం సేపు సైలెంట్ చేసి పక్కన పెట్టండి, మీకు బాగాలేదు కదా అంటే లేదు, వాళ్ళు మనం నమ్మి ఓటేసారు,
వాళ్ళకి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని చెప్పని ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయి వచ్చే లోపల సుమారు 400 ఫోన్లు మాట్లాడేది ఇక్కడ ప్రజల సమస్యలపై. అటువంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చి ఈరోజు మీ ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో వారు కలిసి నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మనం చెప్పింది వాలంతరి అంటే మీకు అర్థమైందో లేదో. వాలంతరి అంటే చేయగల బాగు నేను రోడ్డు మీద ఉంటుంది. పేద వాళ్ళు, అది బీసీలు, బడుగు వర్గాలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు, వీళ్ళందరి కోసం 200 కోట్లతోటి బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కార్యక్రమం చెప్పారు. ఆ సహాయం ఇస్తాను అంటే సామాన్యులకు అవసరమైన హాస్పిటల్ కావచ్చు, బడి కావచ్చు, 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇవాళ రోడ్లకు, ట్రైన్లకు ఇవన్నీ తీసుకొచ్చాం. ఇవన్నీ తీసుకొస్తుంటే కొందరు మాట్లాడుతున్నారు, కొందరు దొంగలు వాడి చేతి గుర్తు పుచ్చుకపోయిందని మాట్లాడుతున్నారు. మొన్న వాడే చెప్పారు, నేను కాంగ్రెస్ లకు చొక్కారావు గారి నేతృత్వంలో జాయిన్ అయినాను. చొక్కారావు గారు అంటే కాలువల మంత్రుడే, కాడా అంటారు, కాడా నూరుతారు. ఇవాళ పిల్లలు ఫోన్లు ఉంటాయి గూగుల్లో, చొక్కారావు గారు రాజకీయ జీవితానికి ఉంటుంది. వాళ్ళంతా కాడా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. ఇవాళ మా రామచంద్ర మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వారు ఎంపీ, అంతకంటే ముందు మంత్రి, కాలువల మంత్రి. అప్పుడే ఈ ధరూర్ క్యాంపు వారి మన్మరాలు నా భార్య, మా అమ్మ వారి చెల్లె బిడ్డ. కానీ నేను చెప్పుకోకపోతుంటే మొన్న స్వయాన ఆ సీనియర్ నాయకులే నేను తెలుగుదేశం నుండి అలా చంద్రబాబు నచ్చలేదు, నాకు అంతకుముందు కాంగ్రెస్ అయితే ఇట్ట ఉండవు, మళ్ళా నాకు ఇందులో నచ్చిపోయాక నాకు ప్రేమ ఉంటుంది, చొక్కరావు గారి నేతృత్వంలో జాయిన్ అని చెప్పి ఎల్ఎల్ గార్డెన్లో మన 10,000 స్పీచ్ ఇచ్చారు. అలా అడుగుతాడు. మరి అదే కుటుంబాలకి నేను వచ్చాను. మరి ఎవరు కూర్చోవాలంటే చేరుకోవచ్చు. మరి ఆ కుటుంబం నాది. స్వతంత్రం రాకముందు నుంచి కాంగ్రెస్ కుటుంబం, స్వతంత్రం రాకముందు నుంచి కాంగ్రెస్ కుటుంబం. నా ఊరు అంతరం పక్కకే. మా చిన్నతాత ఎంపీ 1957 ఓన్లీ పుట్టక ముందు. ఇలా గాంధీనగర్ ఎప్పుడైందంటే ఏ ఎస్సీలు అడిగినా చెప్తారు, సంజయ్ తర్వాత పాకున్నప్పుడు కట్టి తెచ్చారు. మళ్ళా ఇవాళ 4,520 ఇళ్ళు. అసలు రాష్ట్రాలు ఎక్కడన్నా వరంగల్ కట్టారా, నిజామాబాద్ కట్టారా, సిరిసిల్ల కట్టారా, కర్ణాటక కట్టారా, మంత్రి గారు ధర్మపురా, కొడుకులు పెట్టుకున్నాయా, నిర్మాణాలు పెద్దపోయిన మంచిర్యాల. ఇలా రాష్ట్రంలో అత్యధిక ఇల్లు మీరందరూ నా మీద అభిమానంతో, ప్రేమతో గెలిపించిన సంజయ్ మీ అండతోటి మేము నిర్మించాం. ప్రభుత్వం అంతటుండే కేసీఆర్ గారు అంతటించారు గవర్నమెంట్. కానీ కట్టిన ఎక్కడ అంటే ఇవాళ జగిత్యాల ఇంత పెద్ద దవాఖాన మన 235 కోట్లని కరీంనగర్కి రాలే, రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చారు. నిర్మల్కి రాలే, సిరిసిల్లకు రాలే, మన పక్క ఉంటాయి, పెద్దపల్లికి రాలే, కరీంనగర్కి రాలే. అంత పెద్ద దవాఖాన మన జగిత్యాలకు ఇచ్చారు. ఇది పేదవాళ్ళ కోసం కాదా అని చెప్పి నేను ఉమ్మడి జిల్లాలో 200 కోట్లతోటి ఏదైతే బ్రహ్మాండమైన స్కూల్ కడుతున్నామో పేదవాళ్ళ కోసం, కొడుకులో పెట్టుకుని గీయలే, సిరిసిల్ల గీయలే, కరీంనగర్ గీయలే, హుజరాబాద్ గీయలే. మీరు గెలిపించిన సంజయ్ అన్న పోయి మీతో కలిసి పనిచేస్తా సార్, నాకు బడి కావాలనగానే వెంటనే చెప్పిన సగరంగా చెప్తా